నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో మరి అమలాపురంలో అడుగు పెట్టగానే నాకు ఒక మంచి ప్రాస గుర్తొచ్చింది. పక్కనే ఉంది గోదావరి, అక్కడ పండుతుంది వరి, నా దారి రహదారి. ఇక మొదలెడదామా మన జోష్ షోని. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది కింగ్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అమలాపురం. ఈ రోజు బాయ్స్ వర్సెస్ గర్ల్స్, అంటే నితిన్ టీమ్ గర్ల్స్, గాయత్రి టీమ్ బాయ్స్. మరి ఇంత ఉత్సాహాన్ని ఏమాత్రం మనం కొంచెం చెప్పగా చేయకుండా వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ లోకి. ఆ రౌండే తగ్గేదేలే. తగ్గేదేలేలో మరి మన ఫస్ట్ క్వశ్చన్, టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు? ప్రేమ్ చరణ్. ప్రేమ్ చరణ్, నీ పేరులోనే ఉంది ప్రేమ్. టైటానిక్ మూవీలో జాక్ అండ్ రోజ్ బదులు నువ్వు నీ లవర్ ఉంటే ఏం చేస్తావు? దాంట్లో పెయింటింగ్ సీన్ ఉంది కదా, అది రోజు ప్రాక్టీస్ చేస్తా. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అరే ప్రేమ్ చరణ్ ఒకటి చేద్దామా? అమ్మాయి ప్లేస్ లో నువ్వు ఉండరా. అమ్మాయి అయితేనే వేస్తాను బ్రో. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. అంతేనా? అది కూడా యాంకర్ అయితేనే. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేంటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకు. టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరుంటే ఏం చేసేవారు? మేము టైటానిక్ ఎక్కకుండా పార్క్ వెళ్తాం. టైటానిక్ ఎక్కకుండా పార్క్ వెళ్తాం. నువ్వు ఒకదానివేనా? బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తోనా? మై నేమ్ ఇస్ ప్రసన్న. టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు? టైటానిక్ షిప్ ఎలాగో మధ్యలోకి వెళ్ళి మునిగిపోయింది కాబట్టి మిగతా డబ్బులు వెనక్కి ఇచ్చాము. జాతి రత్నాలు రా మీరు. లేకపోతే నువ్వే ముందు దూకేస్తావా? అది అట్టాగా మునిగిపోతుంది, అయ్య బాబా మునిగిపోతుందో అని దూకేస్తాను. మై నేమ్ ఇస్ సందేశ్ రాయ్. టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ గా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసి ఏకాంత సేవలో ఉంటాం. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. వామ్మో. మై నేమ్ ఇస్ షారోన్. టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు? పడవలోంచి అందరినీ బయటికి గంటేసి నేను మా లవర్ ఉంటాం. ఆల్రెడీ మునిగిపోతుంది. టైటానిక్ షిప్ లో ఆల్రెడీ వీణ వాయిస్తారు కదా, అదే లాస్ట్ లో చనిపోయే ముందు అట్లా. అలా మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. మై నేమ్ ఇస్ సందీప్. టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు? నేను మా లవరు ఐస్ని కొద్దిక ముందే ఐస్ తీసుకుని మందులో కలుపుని తాగేస్తాం. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్, తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై మీ అభిప్రాయం, మీ ఫీలింగ్స్ ఏంటి? ఒక భార్య కట్టించి మిగిలిన భార్యలకు అన్యాయం చేశాడు బ్రో. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అండ్ నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు? మై నేమ్ ఇస్ హర్షిత. తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై నీ అభిప్రాయం, నీ ఫీలింగ్స్ ఏంటి? అది కట్టేదేదో కలర్ఫుల్ గా కట్టొచ్చు కదా, ఒకటే వైట్ కలర్ అయితే మాసిపోతుంది. వైట్ కలర్ అయితే మాసిపోద్దనా? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, నీ ఫీలింగ్స్ ఏంటి? చనిపోయిన తర్వాత కట్టిస్తే ఏం లాభం? ఉన్నప్పుడే కట్టియాలా? నేను తీసుకెళ్ళి ఈసారి డైరెక్ట్ గోతులేస్తాను. కానీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కోసం, ప్రేమించిన అబ్బాయి కోసం ఏమన్నా కనీసం ఏమన్నా కట్టించిందా? అసలు అమ్మాయిని దేంతో పోలిస్తారు? భూమితో పోలుస్తారు. మేమే మిమ్మల్ని మోస్తుంటే ఇంకా ఇవన్నీ మేమెందుకు కడతాం? మనం అందరం మంచిగా మాట్లాడుకుంటే ఓ లెక్కలో ఉంది, మరి అదే లెక్కని గేమ్ గా మలిస్తే ఎలా ఉంటది? ఇంకా క్రేజీగా ఉండబోతుంది. అందుకనే ఇక లేట్ చేయకుండా ఆఫ్టర్ ఏ బ్రేక్ మేము కూడా ఫిక్స్ అయ్యాం మెంటల్ గా వీళ్ళతో ఒక ఫుల్ టు ఎనర్జెటిక్ గేమ్ ఆడిపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. సో మరి గేమ్ ఏంటి, ఆ గేమ్ ఎలా ఆడాలని మొత్తం ఇక్కడ చెప్తే మజా ఉండదు. సో ఫీల్డ్ లోకి వెళ్ళి తెలుసుకోవాలి. బట్ బిఫోర్ దట్ మన పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్.
గర్ల్స్ ఈ గేమ్ మనం ఇక్కడ ఆడబోవట్లేదు, డైరెక్ట్ గా ఆన్ ఫీల్డ్ అన్నమాట. సో ఆర్ యు రెడీ బాయ్స్? లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రన్ రాజా రన్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ఆన్ ఫీల్డ్ అనుకున్నాం, ఆన్ ఫీల్డ్ లోనే ఉన్నాం ఇప్పుడు. సో ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి, కింద చూసారు కదా. మనిషికి 2 బాల్స్ ఇస్తాం అండ్ మీ నడుముకి వాటర్ బాటిల్ కడతాం. ఆ వాటర్ బాటిల్ అంటే వాటర్ ఫిల్ చేసి కడతాం కాబట్టి వాటర్ బాటిల్ బరువుగా ఉంటుంది. ఆ వాటర్ బాటిల్తో ఈ బాల్స్ని పుష్ చేసుకుంటూ అక్కడ ఎండ్ పాయింట్ ఉంది కదా, మీకు అర్థం కావడం కోసం అక్కడ ఎండ్ అని కూడా రాసాను రా, ఆ ఎండ్ పాయింట్ దాకా తీసుకొని వెళ్ళాలి. ఈ గేమ్ని గాయత్రి టీం తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటుందా, నితిన్ టీం తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటుందా అనేదే లెక్క. ఫైనల్ గా విన్నింగ్ అనేది టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. yes as usual గా మరి విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని, మరి రన్నర్ అప్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఆర్ యు గైస్ రెడీ? సో విజయం అంటేనే ఎప్పుడు నితిన్ ముందుగా ఉంటారు కాబట్టి ముందుగా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు నితిన్ టీం. ఆల్రెడీ నువ్వే ముందుగా ఒప్పుకున్నావు విజయం అంటే మందని, ఇంకెందుకు. రైట్ బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ. రన్ రాజా రన్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఫాస్ట్ గా వెళ్ళాలి, అక్కడ ఎండ్ పొజిషన్స్ లో ఈ బాల్స్ ని ప్లేస్ చేయాలి, తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. 3, 2, 1 గో. కొట్టాలరా, బాల్ కొడితే అక్కడికి వెళ్ళిపోవాలా. మనం గెలవద్దా? మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. వంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలు సీరియస్ గా ఆడాలి. కమాన్ బాయ్స్, అరే కొద్దిగా ఆడరా, కొట్రా, గట్టి కొట్రా, అమ్మాయిలు అవుతున్నారు. నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి. వెరీ గుడ్. అరే ఏందిరా చిన్న ఫాస్ట్ రా, మనం గెలవద్దారా? అరే గట్టి కొట్టు. అదిరా అట్లా, వెరీ గుడ్. ఇప్పుడు బాగా ఆడుతారు. చిన్న సోర్ సీరియస్ గా కొట్టు కొట్టు కొట్టు, అంతే కొట్టు. కోదాడ తర్వాత పెజవాడే వస్తుందంట, ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం. వెరీ గుడ్. అదిరా, అరే కమాన్ చిన్నగా, నువ్వు కూడా అంతే. వెరీ గుడ్ బాయ్స్. బల్బుని చేసే టైములో ఎడిసన్ గారిని కలిసేసి, నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బల్బుని వదిలేసి, అదే ఇది కూడా తీసుకొని రా. జరిగి గాయత్రి తెలియని ప్రశ్నలు తెచ్చేసి ఇట్ట మా మీద రుద్దే. అరే ఫాస్ట్ గా ఆడాలిరా, మనం గెలవద్దా? ఇప్పటికే చాలా టైం అయింది, ఫాస్ట్ గా. ఈ గోల్ ఏంటి. అరే yes మరి రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి నా టీం వచ్చేసింది. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. 3, 2, 1 గో. కమాన్ అదిరా. సూపర్. అరే కొట్రా, కొట్టు. చిన్నరా, ఎందుకు ఫస్ట్ అది కొట్టు, పక్కెళ్ళి కొట్టేది. సూపర్ రా. అరే జాగ్రత్త రా. అరే ఇల్లు బాల్స్ ఎవరిరా? బాల్ బయటికి పోవద్దు. అదే పక్క కొట్రా. చేతులు అంతే స్పీడ్ కొట్రా. చేతులు వెనకాల పెట్టు.
చేతులు వెనకాల పెట్టు, చేతులు టోటల్ వెనకాలే ఉండాలి. బ్యాక్ బ్యాక్ అదే బ్యాక్ బ్యాక్ అదే. ఓకే గాయత్రి, సో ఫైనల్ గా మనం చెప్పుకున్నట్లుగా ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం. మా వాళ్ళు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 24 seconds లో. సో మేము కంప్లీట్ చేసాం 2 minutes 40 seconds లో. మా బాయ్స్ విన్ అయ్యి గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు గెలుచుకున్నారు అండ్ దాని తర్వాత క్యాచ్ కూడా గెలుచుకున్నారు. ఎస్, మరి మా బాయ్స్ తీసుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. అండ్ అలాగే మా బాయ్స్ క్యాప్స్ కమాన్ తీసుకుంటారా. ఎస్ బాయ్స్, మరి విన్నింగ్ మూమెంట్ ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీరు లేట్ గా నిద్రలేస్తారు? మా ఇంట్లో వాళ్ళు రేపొద్దున పని ఉంది తొందరగా వెళ్ళగు అన్నప్పుడు లేట్ గా లెగిస్తారు. అబ్బా, ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు పని చెప్పినప్పుడే లేట్ గా లేగాలనిపించింది. మై నేమ్ ఇస్ భార్గవ్. మీరు ఎలాంటప్పుడు లేట్ గా నిద్రలేస్తారు? రాత్రి కళ్ళొక గాయత్రి వచ్చింది. ఎందుకు అడుగు తింటానికా? కళ్ళు ఏం చేశారా? కళ్ళొకి వచ్చి పాఠాలు చెప్పింది. గాయత్రి వచ్చి కళ్ళలో పాఠాలు చెప్పిందంట, వినడంట. మీ టీచర్లు చెప్పిరేనో గానీ గాయత్రి చెప్తే అంత బాగా విన్నావేంట్రా? అరే ఏం పాఠం చెప్పిందిరా? ప్రేమ పాఠాలు. ప్రేమ పాఠాలు. ప్రేమ పాఠాలా? మై నేమ్ ఇస్ లత. లత, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు నువ్వు లేట్ గా నిద్రలేస్తావు? కాలేజీ హాలిడే ఇచ్చినప్పుడు. వామ్మో. మై నేమ్ ఇస్ కార్తిక్. కార్తీక్, ఎలాంటప్పుడు మీరు చాలా లేట్ గా నిద్రలేస్తారు? నైట్ పూజ చేసినప్పుడు. నైట్ పూజ చేసినప్పుడు. నైట్ పూజ? ఇదేం పూజరా? వాడు నైట్ చేసే పూజ ఏంటో తెలుసా? శుద్ర పూజలు. ఆవాహయామి ఆవాహయామి అంతేనారా? శ్రవంతి. ఎలాంటి టైంలో నువ్వు లేట్ గా నిద్రలేస్తావు? నైట్ సినిమాకి వెళ్ళినప్పుడు. సెకండ్ షోనా? హారర్ మూవీస్. మరొక క్వశ్చన్, బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారి కోసం ఎందుకు రాయరమ్మా? మాకు సీట్లు ఇవ్వకపోతే ఏడ్చి గోల్ పెడతాం కాబట్టి. సీట్లు ఇవ్వకపోతే ఏడ్చి గోల్ పెడతాం కాబట్టి. ఎవరన్నా లే అంటవా? ఇట్రా ఇట్రా. అబ్బా, ఈడెవడు ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నాడు? ఏంటమ్మా సీట్లు వెనకాల ఖాళీ ఉన్నాయి, కూర్చోపో. ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నది నువ్వు. ఆడవాళ్ళ సీట్ ఎక్కడుంది? ఎక్కడ రాసి పెట్టింది చూపెట్టు. ఓకే, ఆడవాళ్ళకేనా? సిస్టర్ ఏంటి గొడవ? సీట్లో కూర్చున్నాడు మేడం. ఆంటీ చూడండి ఆంటీ, నాకు ఇంకా చాలా టైం ఉంది. చూపించే టాలెంట్ చూపించు. మై నేమ్ ఇస్ వినయ్. బస్సులో ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళకి సీటు ఇవ్వండి అనే మగవాళ్ళకి ఎందుకు రాయరు? అది రాసినప్పుడు పెయింట్ అయిపోయిందండి. మై నేమ్ ఇస్ కిరణ్ మై. బస్సులో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారికి ఎందుకు రాయరు? అమ్మాయిలు కడపడినప్పుడు మీరే ఎగపడి సీట్లు వేస్తారు, ఇంకెందుకు రాయడం? ఆటోమేటిక్ అమ్మాయిలు కనపడగానే మీరే లేసి ప్లీజ్ రండి మేడం కూర్చోండి అంటాం, అంతేనా? అందమైన అమ్మాయి కనిపిస్తే ఇస్తారు కదా. ఆబ్వియస్లీ కదరా. మై నేమ్ ఇస్ సుధీర్. బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవాళ్ళ కోసం ఎందుకు రాయరు? అబ్బాయిలు అమాయకులు కాబట్టి.
ఓహో అబ్బాయిలు నిజంగా మన అమాయకులేరా. ఆడవాళ్ళ మీద ఒక పాట పాడాలరా నువ్వు. పాడతావా? సాంగ్ పాడు. You know you love me, I know you care. Just shout whenever, and I'll be there. You are my love, you are my heart, and we will never, ever, ever be apart. I win, go playing. We just friends, what I saying. Say there's another, just look right in my eyes. My first love broke my heart for the first time, and I was like, baby, baby, baby. Oh, I'm like, baby, baby, baby. No, I'm like, baby, baby, baby. Oh, thought you'd always be mine, mine. Wow. మై నేమ్ ఇస్ శ్రీవల్లి. బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారి కోసం ఎందుకు రాయరు? సీట్లు మాత్రమే అమ్మాయి, బస్సు మొత్తం అబ్బాయిలే కాబట్టి. సరదాగా చెప్పారు వీళ్ళ ఆన్సర్స్ అన్నీను. సో బాయ్స్ మీరు ఎంజాయ్ చేశారా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఏమమ్మా బాగున్నావా? మామూలు రామమ్మా, నువ్వేమమ్మా గుర్తుపట్టినావా లేదా? బాగున్నావా? ఏం మన పెళ్లికి రాలే? నువ్వేం పెళ్లికి వచ్చిందిలే? మన వాళ్ళు మంది వాళ్ళు వీరనారపల్లి పెళ్లికి, వాళ్ళు ఓలేజ్ వాళ్ళ పెళ్లికి రాలే? నువ్వు ఎందుకు రాలే? ఆడొచ్చింది. మీదే ఊరప్ప? నీదే ఊరు? నాది ఇదే చింగమల్ల. మాది ఇంకా అదే కదా, మా అమ్ముళ్ళది రామనేపల్లి. రాప్తార కాడ ఉండేది ఇక్కడ. కాదు ఒక నిమిషం కదా, కాదు ఇక్కడ తాగు గారి ఇక్కడ. మాకేం చెప్పొద్దు రా మామ, ఇక్కడ రా మామా. పిలిచి మా మమ్మని, ఈ మామని పిలిచి. మా బాగున్నావా? ఉంది తాగు తాగు, అట్లే తాగు. ఏది అది మందా? అన్నారే. ఏ రాలేమన్నా మన శ్రీమంతం పంచానికి? ఏమి పిల్లేదు వాళ్ళు, ఏమి పిల్లేదు వాళ్ళు, ఏమి కొట్లాడినావా? ఏమన్నా కొట్లాడినా? ఏమి ఎందుకు అలిగినావా? కాదు, ఏం జరిగింది నీకు వాళ్ళకి? నీకు వాళ్ళకి ఏం జరిగింది? నీకు వాళ్ళకి ఏం జరిగింది? కాదు నేనేం చేస్తాను? ఎందుకు పిలిచినా నీకు? ఎవరు చెప్పు నాకే. ఎవరు వాళ్ళకి కాదు, ఎవరు మళ్ళీ ఎందుకు పిలిచిన? అందరినీ పిలిచినారు, ఊరందరినీ. నాది ఎవరు? నీది ఎవరు అన్ని నాకు తెలుసు కానీ అంత కొట్లాడుకున్నారు ఇద్దరు. నా జరట్ల రాంపురం. ఎందుకు అట్లా భూముల గురించి కొట్టుకున్నారుకున్నారా? భూముల గురించి మాకు తెలుసు. మళ్ళీ నీకు ఎందుకు పిలిచిన సీమంతానికి? ఎవరు సీమంతమే కదా, నువ్వు ఎక్కడ నన్ను? వాళ్ళదే. ఎవరిదే? అక్కడ పనులే కాదు, ఓలేసి వాళ్ళు ఎందుకు ఎవరు ఎందుకు కొట్లాను? ఎవరు అక్కలేప 200 కొట్లాడినా ఉంటాను ఎవరు అక్కలేప కాదు మా ఇక్కడ. నాకు తెలుసు. నేను రాజీ చేస్తున్నా, నేను మా రాజీ చేస్తున్నా. ఎవరు మాట్లాడతావా? తెలుదన్నా నాకు. కరెక్ట్. వద్దు ఆయమ్మ పుల్లమ్మత్త తెలుసా? ఎవరు తెలుసు నాకు. కొట్లాడుతూ మాది ఇక్కడ ఊరవకొండే. నేను అంటే ఇది మేము మా పత్తికొండ కనుకరా. పత్తికొండ ఎవరు నాకు తెలుసు. అవన్నీ అట్లా కదా మా తెలుసు నాకు. కొత్త బాగున్నామమ్మా? గుర్తుపడినామమ్మా? కన్నడ मालूम है क्या? कौन कौन मैं? कौन मैं? अच्छा है वो कर लिया? वो जमची कर लिया? जमची कर लिया नहीं? कहीं का कौन कौन आया? लवर फारूक अभी कौन कौन आया? अब वो गोसा वो आंटी का क्या हुआ? आंटी जरीन आंटी तुम्हारे क्लासमेट हो? हाँ भाई कौन भाई? तुम्हें कौन हो? मैं प्रकाश करता हूँ। ओ जरीन आंटी कौन करता? तुम्हारी टीचर हो?
मैं वो स्कूल छोड़ दो कितना दिन हुआ उन्हें अच्छा है उन्हें फातिमा 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 वो हमारा गांव में है अच्छा है अच्छा है शादी कर लिया तो फातिमा हमारा अम्मा सबका है वो फातिमा को शादी कर लेता फातिमा की नहीं है वो चामुंडी को चामुंडी को इसी चामुंडी भाई मालूम नहीं यशोदा यशोदा हाँ వావ్ నితిన్ అసలు నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మన చోటు మోటు అంటే చోటు మోటునే ఎంటర్టైన్మెంట్ పిక్స్ అంతే మరి చోటు మోటు అంటే ఎవరుకున్నారు ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ జోష్ గా ఉన్నారు సో ఇదే జోష్ అమ్మా మాకు కావాల్సింది ఇలాంటి జోష్ మళ్ళీ ఫుల్ లెవెల్లో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ కాలేజ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్ దిస్ ఇస్ మీ నితిన్ సంగాప్స్ అండ్ దిస్ ఇస్ యువర్ గాయత్రి సైనింగ్ ఆఫ్ బై బాయ్స్ అండ్ గర్ల్స్